ఏపీలో అంగన్వాడీలు ఏదైతే నిరవధిక నిరాహార దీక్షలు ఇంకా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం అయితే మాత్రం ఇంకా ముందుకు రాని పరిస్థితి, వీళ్ళ సమస్యలు పరిష్కరించడానికి డిమాండ్లకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఎలాంటి పరిష్కారం రాలేదు. మేడం చెప్పండి, ప్రస్తుతం ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికీ ప్రస్తుతం అసలు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడానికి కారణం ఏమో? సార్, నా పేరు విఆర్ జ్యోతి, ఏబీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఫ్టీ అనుబంధము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజుకి 37వ రోజు యొక్క నిరవధిక సమ్మె కొనసాగుతోంది. 3 సంఘాల ఆధ్వర్యంలో కూడా మా ముఖ్యమైనటువంటి డిమాండ్స్ అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనం 26 ఇవ్వాలి, సుప్రీంకోర్టు అమలు పరిచినటువంటి గ్రాడ్యుటీని అలాగే మినీలను మెయిన్ చేయడము ప్రధాన డిమాండ్లుగా కూడా మేము పెట్టడం జరిగింది. 3 సార్లు అధికారులతో, ప్రభుత్వ అధికారులతో 3 సార్లు గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో కూడా చర్చలు జరిగాయి. అందులో కూడా మా యొక్క డిమాండ్స్ ఏమి కూడా ముఖ్యంగా వేతనాలు మాత్రం అడిగిన దానికి లేదండి. ఇప్పుడైతే బడ్జెట్ ఉన్నా కూడా మాకు ఒక పాలసీ ఉంది, 5 సంవత్సరాలకు ఒకసారి పాలసీ మ్యాటర్గా మేము పెంచుతాం, కానీ అంతలోపల పెంచమని చెప్పి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారండి. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు 5 సంవత్సరాలకు ఒకసారి బడ్జెట్ ఉన్నా కూడా వాళ్ళు పాలసీ మ్యాటర్గా పెంచమని అనడం ఎంతవరకు న్యాయం అనేది. ఈరోజు నిత్యావసర ధరలు 6 నెలలకి, సంవత్సరానికి ఒకసారి పెంచుతున్నారు. ఈరోజు పెట్రోల్ ధరలు పెంచుతున్నారు, గ్యాస్ ధరలు పెంచుతున్నారు, ఈరోజు రవాణా ఛార్జీలు పెంచారు. ఇన్ని రకాలుగా మీరు రకరకాలుగా ప్రభుత్వము పేద ప్రజలపైన, అంగన్వాడీ టీచర్లపైన, మొత్తం రాష్ట్ర ప్రజలపైన మాత్రం మీరు అన్ని రకాలుగా పెంచవచ్చు, కానీ అంగన్వాడీ వేతనాలు మాత్రం పెంచేదానికి మాత్రం మీకు పాలసీ మ్యాటర్. కాబట్టి ఒకటే చెప్తున్నాం, మేము ఖచ్చితంగా కూడా మా యొక్క డిమాండ్స్ని పరిష్కరించాలి. చాలా సందర్భాల్లో కూడా మేము 3 సంఘాల ఆధ్వర్యంలో కూడా ఎన్నోసార్లు కూడా వింతపత్రాలు ఇవ్వడం జరిగింది. ఏ మాత్రం కూడా ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ యొక్క ప్రభుత్వానికి ముద్దు నిద్ర అయితే నిద్రపోతుందేమో కానీ మాకైతే అర్థం కావడం లేదు. ఇన్ని రోజులు కూడా 36 రోజుల వరకు కూడా మేము కంటిన్యూగా కూడా సమ్మెలో పాల్గొని ఈ రోజు నుంచి కూడా పూర్తిగా నిరవధిక దీక్షలు కొనసాగిస్తున్నాము. కాబట్టి వెంటనే కూడా ప్రభుత్వం స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలి. లేని పక్షంలో కూడా ఈ యొక్క సమ్మెను ఉధృతం చేసి ఈ యొక్క అమర నిరాహార దీక్షలు కంటిన్యూ చేస్తామని చెప్పి యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. చెప్పండి మేడం.